భోగి మంటలు వేయడానికి శాస్త్రీయ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా ఉంటుంది. దానిని తట్టుకునేందుకు భగభగమంటే భోగి మంటలను వేస్తాము. దీనిలో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలు యజ్ఞదేవతను స్మరిస్తూ వేయాలి. ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేయాలి. రావి, మామిడి, మేడి మొదలైన బెరళ్లను వాడాలి. ఈ విధంగా భోగి మంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములు నశించి వాతావరణ కాలుష్యం దూరం అవుతుంది. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం వల్ల వారి మధ్య ఐకమత్యము పెరుగుతుంది. ఈ భోగి మంటలు అగ్నిదేవునికి ఆరాధనగా వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి కనుక వాయుదేవునికి ఆరాధనగా భావించవచ్చు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళరాజుగా ఉండి సంక్రాంతి ముందు రోజున భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరము ఇచ్చాడని, బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ భోగిమంటలు వేస్తారని ఒక పురాణ గాథ. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి ప్రజలను రక్షించిన పవిత్రమైన రోజు ఇదే. పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరుడు శాపవశాన బసవన్నగా భూమికి దిగి వచ్చిన రోజు ఇదేనని పురాణాల గాథ. భోగి పండగ నాడు చిన్నారులకు రేగిపళ్ళను తలపై పోస్తారు.